చాలామంది సార్ మీరు మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నారు, గోల్డ్ చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ చెప్తున్నారు. ఓకేనా? బట్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ గోల్డే రిఫర్ చేస్తున్నారు సార్. ఈ మధ్య గోల్డ్ చాలా క్రాష్ అయింది. 10,000 15,000 పడిపోయింది. ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ కూడా బ్రేక్ అయింది. అసలు ఏ ప్రాబ్లం లేకుండా గ్రోత్ అవుతుంది రియల్ ఎస్టేట్ సార్. మీరు ఎందుకు సార్ రియల్ ఎస్టేట్ని ఎక్కువ చెప్పట్లేదు అని చెప్పేసి నాకు కామెంట్లు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సామాన్యుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు నా క్లయింట్స్లో ఒక ముగ్గురికి జరిగిన ఒక బేసిక్ ఐడియా మీకు చెప్తా. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నా క్లయింట్స్ స్టోరీ ఒకటి మీకు చెప్తా. 2010లో మా తమ్ముడి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరులో. వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 25,000 ఆ రోజుల్లో 25,000 చొప్పున చేస్తామని చెప్పేసి మా బ్రదరు, అతని ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు. నేను ఒక పోర్ట్ఫోలియో ఇచ్చా. 25,000 ఒకే దాంట్లో పెట్టుకుంటే ఒక 5 ఫండ్స్ చెప్పా. ఈ 5 ఫండ్స్లో నుంచి యావరేజ్గా ఒకటి 12%, ఒకటి 20%, ఒకటి 18%, ఇట్లా యావరేజ్ ఇస్తే 2010లో స్టార్ట్ చేశారు. 2019 చివరికి సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది యావరేజ్గా 30 lakhs, 65 lakhs 50,000 వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఈ మ్యూచువల్ ఫండ్ ఊరికే పడిపోతున్నాయి లేస్తున్నాయి, ఇంత ప్రాఫిట్ మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి ఆ మనీ తీసేసి 55 lakhsలో మంచి ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేశాడు హైదరాబాద్లో ఒక ఏరియాలో. ఈలోపు మా తమ్ముడు ఏం చేశాడంటే నాకు చెప్పకుండా ఆ మ్యూచువల్ ఫండ్స్లో నుంచి డబ్బులు తీసేసి వాడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక్కతను మాత్రమే మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేసుకుంటున్నాడు. 2019 ఏప్రిల్లో సో కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనా స్టార్ట్ అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఈ 3 months తర్వాత ఈ ముగ్గురిని జాబ్ నుంచి తీసేశారు. ఓకే, అంటే ఎక్కువ శాలరీ, ఇదే శాలరీలో కొంచెం కొత్త వాళ్ళు వచ్చేసారు, ఆ వర్క్ గెట్ ఇన్ అవుతుంది. ఈ ముగ్గురిని తీసేశారు. సో ముగ్గురిని తీసేస్తే ఇమీడియట్ సిచ్యువేషన్ ఏంటంటే మా బ్రదర్ ఏమో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఒకతనేమో రియల్ ఎస్టేట్లో ఉంది, ఇంకో ఫ్రెండ్ ఏమో మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేస్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ జాబ్ రావడానికి యావరేజ్గా 6 months పట్టింది. ఇమీడియట్గా రాలా, 6 months పట్టింది. వాళ్ళు ఎలా సర్వే అయ్యారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. వీళ్ళు ముగ్గురు కూడా హోమ్ లోన్ తీసుకొని బెంగళూరులో అపార్ట్మెంట్ కొన్నారు. 50 lakhsలో హోమ్ లోన్ నడుస్తుంది. నెలకి 35,000 ఏమో, ఇంటి ఖర్చులు ఒక 35,000, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కలుపుకుంటే నెలకు 1,00,000 రూపాయలు కావాల్సి వస్తుంది. 6 నెలలకు 6 లక్షలు. సో ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు కదా ఆ పిల్లోడు, ఇంకేరే లిక్విడిటీ ఏమీ లేదు, ఓన్లీ రియల్ ఎస్టేటే ఉంది. అంటే ఇది తీసాడు, పెట్టేశాడు ఇన్ని రోజుల సేవింగ్స్ అంతా. ఇప్పుడు అది లోన్కి వీటికి కష్టమైపోతుంది. కష్టమైపోతే ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మంత్ ఒక క్రెడిట్ కార్డు స్వైప్ చేశాడు, 2వ మంత్ క్రెడిట్ కార్డు కొత్తది ట్రై చేస్తే రాలే. సో దాదాపుగా రిలేటివ్స్లో అక్కడ ఇక్కడ ఒక 3 నెలలు ఒక 3 లక్షలు తీసుకొచ్చాడు. ఇంకో 2 నెలలు అయితే చాలా టైట్ అయిపోయింది. రిలేటివ్ సపోర్ట్ ఇలా తీసుకొని ఓ 6 lakhs తీసుకోవడానికి చాలా అవస్థపడ్డాడు. తన దగ్గర ఎమర్జెన్సీ ప్లాన్ లేదు, ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అది కొంచెం అమ్మలేడుగా, మొత్తం అమ్మాలి. ఆ టైంలో అమ్మకానికి పోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, గోల్డ్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ పడిపోయాయి. రెండో పర్సన్కి వద్దాం. రెండో పర్సన్ ఎవరు, మా తమ్ముడు. మా బ్రదర్ ఏం చేశాడు, ఈ గోల్డ్ ఉంది కదా, వీటికి కూడా యావరేజ్గా 5 to 6 lakhs కావాలా. సో వీటి దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి ముత్తూట్లో పెట్టేశాడు. సో ఎవ్రీ మంత్ కొంచెం తీసుకెళ్తున్నాడు, వాడికి కావాల్సినంత ముత్తూట్లో పెడుతున్నాడు. దాదాపుగా వీడు 6 లక్షలు 7 లక్షలు తీసుకున్నాడు. సో మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడానికి నెమ్మదిగా ఒక ప్రాసెస్లో ప్రకారం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ అతను వద్దాం. సో ఈ మ్యూచువల్ ఫండ్ పర్సన్కి ఏం జరిగిందంటే 20 లక్షల నుంచి 56 లక్షలకు పడిపోయింది. ఇవి విత్డ్రా చేద్దామంటే తన మనసు ఒప్పట్ల, మళ్ళీ మార్కెట్ పెరుగుద్ది కదా, నాకు ఎక్కడ డబ్బులు ఆగమైపోతాయో అని టెన్షన్ పడ్డాడు. నాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లుంది, నాకేమో మంత్లీ 1 lakh చేంజ్ కావాలా, బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు మ్యూచువల్ ఫండ్ అమ్మకు, ఓకేనా, మ్యూచువల్ ఫండ్ మీద నీకు మంత్లీ ఎంత ఖర్చు అవుద్దని లెక్కేస్తే 6-7 lakhs అన్నాడు. ఓకే, ఒక 10 lakhs నువ్వు మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకో, వితౌట్ ప్రాసెస్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నీకు లోన్ ఇస్తాడు. ఎందుకు నువ్వు 7 lakhs అయ్యే కాడ 10 lakhs తీసుకోమన్నానంటే, ఈ అమౌంట్ తీసేసుకున్నాడు 10 lakhs. ఈ 10 lakhsలో నుంచి ఈ 6 months ఏదైతే ఉందో ఈ 6 months కేవలం ఇంట్రెస్టే కట్టుకుంటూ వచ్చాడు. మ్యూచువల్ ఫండ్ లోన్లో ఏంటంటే నువ్వు మొత్తం లోన్ కట్టక్కర్లే, ఆ తీసుకున్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు. యావరేజ్గా ఈ 10 లక్షల్లో 1,20,000 ఏమో 7-8 నెలలకి ఇంట్రెస్ట్ అయింది. మిగిలినది
ఇంటి ఖర్చులకు వాడేశాడు. ఎందుకైనా మంచిదని బఫర్గా ఇంకో 2 లక్షలు దగ్గర పెట్టుకున్నాడు. ఈలోపు జాబ్ వచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్ అబ్బాయికి 8 మంత్స్కి వచ్చింది, గోల్డ్ అబ్బాయికి 7-8 మంత్స్లోనే వచ్చింది, రియల్ ఎస్టేట్ అబ్బాయికి మాత్రం తొందరగా వచ్చింది. ఎందుకు రియల్ ఎస్టేట్ అబ్బాయికి తొందరగా వచ్చిందంటే పాత ప్యాకేజ్ కన్నా కూడా ఇంకొక 4 lakhs తక్కువకి జాయిన్ అయ్యాడు. ఎందుకంటే అప్పులు అయిపోతున్నాయి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు, ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. అలానే ప్లేస్ అమ్మలేడు, ప్లేస్ రేట్ పడిపోయింది. వాడికి కొన్నది 50 lakhs అయితే అది 70 lakhsకి వెళ్ళింది, కాస్త మళ్ళీ 50 lakhs ఆగింది కరోనా టైంలో. గోల్డ్ కూడా వీడు అమ్మలేకపోయాడు, ఎందుకంటే కొన్నది 50 lakhs అయితే గోల్డ్ రేట్ పడిపోయింది. ఇప్పుడు అమ్మేందులే అని తాకట్టు పెట్టేసుకుంటూ వచ్చాడు. మ్యూచువల్ ఫండ్ కూడా అంతే, యావరేజ్గా 10 లక్షలు పడిపోయింది. సో వీళ్ళిద్దరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఉన్న పర్సన్ ఇమీడియట్గా లిక్విడిటీ చేసుకోగలిగారు. 8 నెలలు కాదు, సంవత్సరమైనా వీళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేవాళ్ళు. కానీ రియల్ ఎస్టేట్లో పెట్టిన పర్సన్ దాన్ని సర్వే అవ్వలేకపోయాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం పోర్ట్ఫోలియోలో ఒక 1 కోటి రూపాయలు సేవింగ్స్ ఉన్నాయనుకో, ఈ 1 కోటి రూపాయల్లో 50% రియల్ ఎస్టేట్, ఇంకో 50% మ్యూచువల్ ఫండ్, గోల్డ్, ఇలా అన్ని పోర్ట్ఫోలియోలో ఉంటే హ్యాపీ. నీకు అర్జెంట్ అవసరం అయితే మ్యూచువల్ ఫండ్ అమ్మేస్తావు, లేదా దాని మీద లోన్ తీసుకుంటావు, మళ్ళీ కట్టేయచ్చు. ఓకే, గోల్డ్, నీకు మళ్ళీ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది, అవసరమైనప్పుడు ఇమీడియట్గా 1 అవర్లో డబ్బులు వస్తాయి. కానీ రియల్ ఎస్టేట్లో ఒక చిన్న పీస్ అమ్మగలవా? అమ్మాలంటే ఒక్కోసారి అది 1 నెల నుంచి 12 నెలలు పెడుతుంది. ఫ్లాట్లు కూడా మార్కెట్లో 2 సంవత్సరాలు ఉన్న ఫ్లాట్ కూడా నేను చూశాను. సో రియల్ ఎస్టేట్ తప్పు కాదు, రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడూ వద్దనను. కానీ నీ పోర్ట్ఫోలియోలో మొత్తం రియల్ ఎస్టేటే ఉండొద్దు. ఏమవుద్ది రియల్ ఎస్టేట్లో ఉంటే? సో తర్వాత రేటు పెరిగినా సరే నీ అవసరానికి తగ్గట్టు అవతల అమ్ముడిపోదు. నువ్వు కొన్నంతసేపు అది అసెట్లా ఫీల్ అవుతావు, అమ్మేటప్పుడు నీకు ఒరిజినాలిటీస్ బయటపడతాయి, అంతే కదా. సో ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి జాబ్ వచ్చింది, ఈవెన్ మార్కెట్ కూడా మళ్ళీ పికప్ అయింది, గోల్డ్ రేట్ పెరిగింది, అట్లా మ్యూచువల్ ఫండ్స్ రేట్లు కూడా పెరిగాయి. ఇవి పెరిగిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అమ్మి ఆ లోన్ కట్టేశాడు. మళ్ళీ ఆ గ్రోత్ రేట్ కంటిన్యూ అయిపోయింది. ఈవెన్ రియల్ ఎస్టేట్ కంటిన్యూ అయింది, గోల్డ్ కంటిన్యూ అయింది, మ్యూచువల్ ఫండ్ కూడా మళ్ళీ ప్రాఫిట్లో పడ్డాయి. సో అర్థమైంది కదా, రియల్ ఎస్టేట్ వద్దని నేను చెప్పను. మీ పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ పర్సెంటేజ్ ఎంత, గోల్డ్, సిల్వర్, స్టాక్స్, ఎస్ఐపి, బాండ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ ఎంత, 50-50. ఎప్పుడైతే 50-50 రేషియోలో ఉంటాయి, ఈ ఎసెట్ పెరుగుతుంది, నీ అవసరానికి ఈ లిక్విడిటీ హెల్ప్ అవుతుంది. ఈ రెండు చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే లైఫ్ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది, లేదా స్ట్రెస్ఫుల్గా వెళ్ళిపోద్ది. మొత్తం రియల్ ఎస్టేట్లో ఉంది. నీ 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు మొత్తం రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. అసెట్ రిచ్, చేతిలో రూపాయి ఉండదు. నువ్వు అది చూసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఇల్లు గడవాలి కదా, తిండి తినాలి కదా, ట్రిప్కి వెళ్ళాలి కదా, టెంపుల్స్కి వెళ్ళాలి కదా, పిల్లలకి బర్త్డేలు చేయాలి కదా, ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనాలి కదా, పండగలు చేయాలి కదా, ఊర్లోకి వెళ్ళాలి కదా. మరి ఇవన్నీ ఆడి నుంచి వస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ చూస్తూ కడుపు నింపుకుంటామా? లేదే, లిక్విడిటీ కూడా కావాలి కదా. లైఫ్ అంతా, లైఫ్ ఓన్లీ దాచిపెట్టడానికే లేవు కదా, తినడానికి కూడా ఉన్నాం కదా. తింటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొద్దిగా సేవ్ చేయడానికి ఉన్నాం. ఇలాంటప్పుడు మొత్తం సేవింగ్లోకి వెళ్తే ఏమో ఉపయోగం? ఒక్కసారి ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుందాం. నచ్చితే కామెంట్ కొంచెం డిఫరెంట్గా పెడదాం. మీ పేరు, మీ ఊరి పేరు కామెంట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.